అలా ఒక అబ్బాయి రమ్మనంటే మనం ఆయన వెనకబార పడిపోతాం. వాడు మంచి చూడం, వాడు చెడ్డ చూడం, మనం ఏం చూడం. ఇవాళ వాడు మగ పిల్లగాడు తప్పు చేసైనా కూడా మనల్ని ఏం చేసైనా కూడా వాడు దుప్పుకొని పోతాడు. మనం ఆడపిల్లలను తలెత్తి చూస్తాం మనం ఇవాళ వాడు రమ్మనంటే వాడు ఎసొంటోడు, వాడు ఏం కథ, వాని ఏంది ఏం పద్ధతి అని అన్ని చూసుకున్నాక మనకి ఇష్టం పూర్తిగా మనం పోవాలి. ఇవాళ వాడు ఎవడన్నా కానీ మనకు ఏదన్నా కావాలన్నది పోవాలనుకొని వాడిని ఎమ్మడి పడిపోతే వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు తీర్పుకుంటారు. వాళ్ళు ఒక రోజు 2 రోజులు వాళ్ళ అవసరం తీర్చుకుంటారు. మళ్ళీ తెల్లారి దులుపుకుంటారు పోతారు. కానీ మనం ఎక్కడ పోయినాం, మనం ఎక్కడ ఉన్నాం, ఏం కథ అనేది అవన్నీ చూసుకోరు వాళ్ళు. మగ పోరగాళ్ళు అయినప్పుడు ఏడైనా దులుపుకుంటారు, వాళ్ళు తలెత్తుకొని తిరుగుతారు. మన ఆడపిల్లలను తలెత్తుకొని తిరుగుతామా? మన తల్లిదండ్రులను ఆదాన అవుతుంది. మన తల్లిదండ్రులు తలెత్తుకోలేరు, మనం తలెత్తుకోలేదు. ఎందుకంటే తల దింపుకొని ఎందుకు బతకాలా? మనం తలెత్తుకొని బతకాలి. మన తల్లిదండ్రులు చేసిన సంబంధాలు చూసుకొచ్చుకొని మనం తలెత్తుకొని పెళ్లి చేసుకొని ఓ అయ్యో పోవాలి, మళ్ళీ మన తల్లిదండ్రుల పేరు దక్కించుకోవాలి. అది మనం ఆడపిల్లలం అంటే. కానీ ఎవరు రమ్మంటే వానెమ్మడి పోయేటందుకు, మనకు తినేటందుకు, చేసేందుకు మన తల్లిదండ్రులు మనకు పెడతలేరా? మన తల్లిదండ్రులు మన కడుపు చంపుతారా? వాళ్ళు ఉపాసం ఉండి అయినా కూడా మనకు పెడతాండ్రు. వాళ్ళు ఉపాసం ఉండి వాళ్ళు కాని కష్టం ఎండనక వాననక చల్లనక ఏదనక వాళ్ళు కష్టం చేసి మనం చదివిపిస్తారు. మనం చదివిపించి మన బట్ట, మన బాత, మన సంబరం, మన నవ్వు, వాళ్ళకి ఎంత కట్టం వచ్చినా కూడా మనం సంబరంగా డాడీ అమ్మ అని పిలిస్తే వాళ్ళు ఎంతో సంబరపడతారు. వాళ్ళకు ఎంత కట్టం ఉన్నా కూడా వాళ్ళు మనం చూసి నవ్వుతారు. అది మనకు అదే చాలని ఆలోచించాలి. ఇవాళ ఆడపిల్లలు ఆలోచించకుండా తల్లిదండ్రులు మస్తు మోసాలు చేస్తారు. అది పద్ధతి కాదు మనం అట్లా చేసేది. మన తల్లిదండ్రులను ఆలోచించుతాం.